అయ్యయ్యో నేను ఇంకా రేషన్ కార్డు నీవు అందలేదా ప్రజలకు, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది అని ఇప్పుడు అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 4.5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషికి గుర్తుకు రాదు, ప్రజలు గాలికి పోతా ఉన్నా గుర్తుకు రాదు. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఉండంటే కొన్ని కొత్త రేషన్ కార్డులు అట్లా అలా ఇచ్చి వస్తాడు. ఎన్నికలకు 2 నెలల ముందు అనంటే కొన్ని కొత్త పెన్షన్లు అలా మంజూరు చేస్తారు. ఎన్నికలకు 5 నెలల ముందు అనంటే కొందరు బీసీలకు పనిముట్లు, అది కూడా ఏంది నాసిరకం, అది కూడా కమిషన్ల కోసం కొన్న పనిముట్లు. ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు కడపకు పోతాడు. కడపకు పోయి అక్కడ కూడా ఏమిటో తెలుసా, 4.5 సంవత్సరం పట్టించుకోడు. ఎన్నికలకు 3 నెలల ముందంటే కడపకు పోతాడు. పోయి కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన అంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు 4.5 సంవత్సరం పట్టించుకోలేదు ఈ పెద్ద మనిషి. కానీ ఎన్నికలు 6 నెలలు ఉన్నాయి అనేసరికి ఈ పెద్ద మనిషికి ఇవన్నీ గుర్తుకొస్తాడు. ఎన్నికలకు 4 నెలల ముందు ఈ పెద్ద మనిషి యువకులకు నిరుద్యోగ వృత్తి గుర్తుకొస్తుంది. యువ నేస్తమని చెప్పి పేరు పెడతాడు, యువ మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పేపర్ చూసారా, ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనేసరికి ఈరోజు పేపర్ చూసారా, ఈనాడు పేపరు. ఈరోజు ఈనాడు పేపర్లో కనిపిస్తుంది ఏమిటో తెలుసా, 5 లక్షల ఇల్లులంట. 4.5 సంవత్సరాలు ఇవ్వాల, ఎన్నికలకు 3 నెలలు అనేసరికి ఈనాడు పేపర్ కథ 5 లక్షల ఇల్లులట. ఆ 5 లక్షల ఇల్లులు కూడా ఏమిటో తెలుసా, 5 లక్షల ఇల్లు కట్టించి ఇవ్వడట. ఆ 5 లక్షల ఇల్లులు మంజూరు చేస్తారట, జన్మభూమి కమిటీలు మంజూరు చేస్తాయట. మంజూరు చేస్తే పునాదులకు మాత్రమే శాంక్షన్ అట, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కడతారట. మంజూరైన వెంటనే ఇళ్ళకేమిటో తెలుసా, మంజూరైన వెంటనే ఇల్లు కట్టించి ఇవ్వకుండానే శాంక్షన్ లెటర్లకే టీడీపీ వాళ్ళు వచ్చి ఇంటి మీద స్టిక్కర్లు అతికిస్తారట. ఆ స్టిక్కర్లను మనం అతికించుకొని జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు. రుణమాఫీ చేయకుండానే చేసేసాడు అని చెప్పి అందరూ కేరింతలు కొట్టాలట, జై చంద్రబాబు జై చంద్రబాబు. ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు రైతులను పూర్తిగా ఎగరగొట్టాడు. డ్వాక్రా వాళ్లకు చెవులో పెద్ద పువ్వు పెట్టాడు. అయినా డ్వాక్రా వాళ్ళు అక్కచెల్లెమ్మలందరూ చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు రుణమాఫీ చేసేశాడు అని చెప్పి స్టిక్కర్లు అతికించాలట. అతికించి జై చంద్రబాబు జై చంద్రబాబు అని చెప్పాలట. ఈ హయాంలో ఇవాళ ఎంత దారుణమైన పాలన జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు బీజేపీతో ఈ పెద్ద మనిషి కాపురం చేస్తాడు. 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాదు. గుర్తుకు రాకపోవడం ఏమంటారు తెలుసా, అసెంబ్లీలో ప్రత్యేక హోదా వచ్చినందువల్ల ఏం బాగుపడ్డా అంటాడు. ప్రత్యేక హోదాను ఎవరైనా అడిగితే జైల్లో పెట్టిస్తారంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.